నమస్తే అండి. దక్షిణ భారత రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సంచలనం. అదే తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ. అయితే ఇది ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందనే వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. విజయ్ ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నారని, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ లాగే మరి సౌత్ ఇండియా మొత్తం తన ప్రభావాన్ని చూపాలని భావిస్తున్నారని మరి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ విజయ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడితే ఏ పార్టీ ఎక్కువ నష్టం జరుగుతుంది, ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందనే కోణంలో మనం ఒకసారి ఆలోచిస్తే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి వైసీపీకి మరి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని, మరి ఆ పార్టీ నష్టపోతుందని. ఎందుకంటే ఇక్కడ గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ సోషల్ మీడియా విభాగం మరి విజయ్ను మరి జగన్మోహన్ రెడ్డితో కలిపి భారీ ఎలివేషన్స్ ఇస్తూ ఇక్కడ ఒక రకమైన మరి ప్రచారాన్ని చేపట్టింది. దీనివల్ల మరి వైసీపీ కార్యకర్తల్లో విజయ్ పట్ల ప్రత్యేక మరి అభిమానం ఏర్పడింది. మరోవైపు మరి విజయ్ను చాలామంది ఒక దళిత క్రిస్టియన్ ఐకానిక్గా భావిస్తున్నారు. వాస్తవానికి ఆయన సామాజిక వర్గం ఏదైనప్పటికీ మనం ఇలా ఈ కోణంలో ఆలోచిస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్రిస్టియన్ మరియు దళిత ఓటర్లు ఆయన్ని తమవాడుగా మరి ఓన్ చేసుకున్నారు. మరి తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో మరి ఈ ఓట్ బ్యాంక్ మరి ప్రస్తుతం దాదాపు 70% పైగా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంది. కాబట్టి విజయ్ రంగంలోకి దిగితే ఈ బలమైన ఓట్ బ్యాంకులో మరి చీలిక ఖాయంగా కనిపిస్తుంది. మరి ఇట్లా కనిపిస్తుంది. మరి అంతేకాకుండా తమిళనాడు సరిహద్దున ఉన్న మరి పక్కనే ఉన్న రాయలసీమ, మరి ఈ రాయలసీమ జిల్లాలైతే మాత్రం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాలలో మరి విజయ్ మరి అభిమాన సంఘాలు అత్యంత క్రియాశీలకంగా మరి ఉన్నాయన్నమాట, యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి ఉన్న మరి పట్టును విజయ్ ఫ్యాన్ బేస్ దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇక్కడ సినిమా గ్లామర్ మరియు సామాజిక సమీకరణాలు కలిస్తే విజయ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారి ఆ పార్టీ సాంప్రదాయ ఓట్లను మరి కొల్లగొట్టే అవకాశం కూడా ఉందని, మరి తద్వారా జగన్ గారి రాజకీయ కోటలో విజయ్ చిచ్చు పెట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఒకవేళ టీవీకే పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తే అది వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారుతుందనడంలో మరి ఎటువంటి సందేహం లేదు. సో నేను చెప్పిన ఈ యొక్క వీడియోకి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క ఆలోచనలు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి విజయ్ ఆంధ్రాలోకి ఎంట్రీ అయితే మరి ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా మీ యొక్క ఆలోచనను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని. మరి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మిత్రమా. మరి ధన్యవాదాలు.